గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగు అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ఈ వరి సాగులో ఎంత ఎక్కువగా పిలకలు వస్తే రైతులకు అంత ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే రైతులు వచ్చేసి ఎక్కువగా ఎన్‌పీకే అయినటువంటి యూరియా, 20, 20 ఇలాంటి వాటిని ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే మనం ఏస్తున్నటువంటి ఎరువులలో గూడా ఈ 3 రకాల ఎరువులను మనం కలిపి వేసుకున్నట్లయితే రైతులకు అధిక పిలికలు వచ్చి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనము ఏస్తున్నటువంటి మొదటి ఎరువులలో హ్యూమిక్ యాసిడ్ 99 మరియు ఈ సీవీడ్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక్కొక్క కేజీ చొప్పున కలిపి మనం ఏసుకున్నట్లయితే మనము ఏసినటువంటి ఆ నారు అనేది వెంటనే నాటుకోవటానికి, ఆ నారు అనేది వెంటనే పచ్చబడటానికి ఇవి 2 గూడా ఎక్కువగా ఉపయోగపడతాయండి. మళ్ళీ వచ్చేసి మనము ఈ సెకండ్ కోట ఎరువులు అంటే ఈ వరి నాట్లు వేసిన 15 నుండి 30 రోజుల మధ్యలో మనం ఏస్తున్నటువంటి ఈ ఎరువులలో వచ్చేసి మనము ప్యాడికింగ్ గనుక ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున కలిపి ఏసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ పిలుకలు అనేటివి ఎక్కువగా రావటానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇందులో వచ్చేసి ఈ వరి మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయండి. ఈ మూడిటిని మనము వచ్చేసి ఒక ప్లానింగ్ ప్రకారం గనుక మనము వాడుకున్నట్లయితే ఈ వరి సాగులలో మనము అధిక దిగుబడి అనేది మనము సాధించవచ్చు. ఇవేమీ కొత్తయి కాదండి. ఇవి వచ్చేసి మార్కెట్‌లో గత 5, 6 సంవత్సరాలుగా ఉన్నాయి. మనము ఎప్పుడైనా గూడా ఇలాంటి వాటిని మనము వాడుకున్నప్పుడే ఈ వరి సాగులో మనము అధిక దిగుబడి అనేది మనము సాధించవచ్చు.